సార్. ఓకే. ఈ మన ఎక్సర్సైజ్ 7.2 నుంచి సెకండ్ ప్రాబ్లము. ఇది వన్ టైం రిపీట్ అయిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఒక రఫ్ స్కెచ్ ఇస్తాను టు అండర్స్టాండ్ ద ప్రాబ్లం. యాజ్ యూజువల్ దిస్ ఈజ్ మై లైన్ సెగ్మెంట్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ of the point of trisection of the line segment 4, -1 and -2, -3 అన్నాడు. సో ఇప్పుడు నేను ఈ లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. ఇక్కడున్న పాయింట్ నేను 4, -1. ఇక్కడున్న పాయింట్ తీసుకుంటే నాకు -2, -3. దీన్ని ట్రైసెక్షన్లో డివైడ్ చేస్తుంది. ట్రైసెక్షన్లో ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఈ రెండు పాయింట్లని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాం. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ అన్నాడు. ఈ పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ ఉన్న పాయింట్ నాకు తెలియదు, ఇక్కడ ఉన్న పాయింట్ నాకు తెలియదు, కానీ ఈ రెండు పాయింట్లు మనం ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు అనమాట. సో నేను ఇందాక చెప్పిన ఫార్ములాని యూజ్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తానంటే ట్రైసెక్షన్ అన్నాడు కనుక 3 ఈక్వల్ పీసెస్లో ఇది ఒక్క పీస్ అవుతే, ఇది ఒక పీస్ అవుతే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది 2 పీసెస్ కనుక ఇది 2:1 రేషియో కింద తీసుకుంటా. ఇది M1, ఇది M2 రేషియో తీసుకుంటా. ఇక్కడున్న పాయింట్ నేను P(x, y) అనుకుంటే నాకు అప్పుడు ఒక్క పాయింట్ వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ టెక్నిక్ ఇది. సో ఇక్కడ ముందు మనకి ఈ ట్రైసెక్షన్లో ఉన్న P(x, y)కి మనకు ఫార్ములా తెలుసు. P(x, y) ఈజ్ ఈక్వల్స్ టు M1 x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2 M1 y2, వెయిట్ ఎ మినిట్, రైట్, M1 y2 ప్లస్ M2 y1 బై M1 ప్లస్ M2. ఈ ట్రైసెక్షన్ ఈ సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే మనము ఫస్ట్ ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నువ్వు ఇందులో అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు నేను x1 y1 అనుకుంటాను, దీన్ని ఎప్పుడు x2 y2 అనుకుంటాను. M1 x2 దీని మీద కరెక్ట్గా చూడండి. M1 నేను హైలైట్ చేసిన మళ్ళీని ఒకసారి చూడండి. ఇక్కడ M1ని ఈ x2 తోటి రిలేషన్ ఉంది. M1 x2 కరెక్ట్గా చూడండి. M1 అంటే 1 రాసేస్తున్నా. 1 టైమ్స్ -2 ప్లస్ M2 x1, ఇగో M2 2, ఇదేమో 4, M2 x1, 2 4s are డివైడెడ్ బై 1 ప్లస్ 2, M1 ప్లస్ M2 అయిపోయింది, క్లోజ్, మళ్ళీ M1 y2 1 టైమ్ -3, 1 టైమ్ -3 ప్లస్ M2 y1, M2 y1 అంటే M2 ఇక్కడ ఉంది చూడండి, 2 టైమ్స్ -1, 2 టైమ్స్ -1. చాలా జాగ్రత్తగా మనం దీన్ని సాల్వ్ చేయాలి. 2 టైమ్స్ -1 డివైడెడ్ బై 1 ప్లస్ 2. క్లియర్? సో ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. నౌ కమింగ్ టు ద సింప్లిఫికేషన్ పార్ట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -2, 2 1 jar 2, కానీ మైనస్ ఉండాలి, -2, 2 4 jar 8 డివైడెడ్ బై 1 ప్లస్ 2 3. నౌ కమింగ్ టు హియర్ -3, ఎందుకంటే 1 టైమ్ -3 కన్నా -2 టైమ్స్ 1 -2, అక్కడ మైనస్ ఉంటాం, బై 3 వస్తుంది.
దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుంది 8లోంచి -2 తీసేస్తే ఇంకా 6 మిగులుతుంది. 6/3 ఇక్కడ -5/3 వస్తుందన్న. దీన్ని మరీ సింప్లిఫై చేస్తే ఇది ఇందులో 2 టైమ్స్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. 2, -5/3 దిస్ ఈజ్ మై 1 పాయింట్ ఇక్కడ ఉంటుంది. ట్రై సెక్షన్లో ఉన్న ఒక పాయింట్ పి. సరే, మరి ఇంకొకటి కావాలి కదా, మరి దాని దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నేను జాగ్రత్తగా అరైజ్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. సెకండ్ పార్ట్కి వెళ్తున్నాను. సో ఇది అవసరం లేదని తీసేస్తున్నా. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక పాయింట్ అయిపోయింది. మరి ఇక్కడ ఉన్న పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి కనుక మళ్ళీ నేను ఇక్కడ తీసుకుని దీన్ని క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుంటా. ఇప్పుడు ఇది ఉండదు ఇంకా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నవి ఎన్ని పార్ట్లు అవుతాయి? అప్పుడు 2 పార్ట్స్ అవుతాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నది 1 పార్ట్ అవుతుంది. ఈ పాయింట్ కావాలంటే 2:1 రేషియో అనేది మనం తీసుకుంటే ఈ క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై వస్తుంది. సో బై దిస్ ఫార్ములా, ఇదే ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తాము. ఇదేమో M1, ఇదేమో M2. గుర్తించుకోవాలి, చాలా జాగ్రత్తగా చేయాలి సార్. సో నా క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఇది కూడా ఒక వేరియబుల్ పాయింట్. ఈ పాయింట్ నేను ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు M1 అంటే 2 ఇంటూ X2 అంటే ఇక్కడ ఎంత? -2. 2 2s are 4, కానీ -4 నేను డైరెక్ట్ వేస్తున్నాను ఈసారి. మళ్ళీ M2 X1 1 టైమ్ 4 చూసుకోండి. 1 టైమ్ 4 ఇది వచ్చి దీంతో మల్టిప్లై. M2 X1 అంటే 1 టైమ్ 4 ఎంత? +4 డివైడెడ్ బై 2 + 1 ఇక్కడ. అక్కడ 1 + 2 అవుతుంది, ఇక్కడ 2 + 1 అవుతుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మరి నౌ కమింగ్ టు ద సెకండ్ వన్, M1Y2. M1 ఏమో 2, M1Y2 అంటే -3. 2 3s are 6, కానీ -6 అవుతుంది. ప్లస్ M2Y1 1 టైమ్ -1 -1 ఈజ్ డివైడెడ్ బై 2 + 1. సో ఇక్కడ 2 నెగిటివ్ ఇంటిజర్స్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ -7/3 వస్తుంది. +4 -4 క్యాన్సిల్ అయిపోయి 0/something 0 అవుతుంది. ఆ రెండో పాయింట్ 0,7/3. ఇక్కడేమో 0,7/3 ఉంటే 0,7/3 ఉంటాయి. ఇక్కడ 2,-5/3 అనే పాయింట్ ఉంటాయి. ఈ రెండు పాయింట్లు ఈ లైన్ సెగ్మెంట్ని ట్రై సెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. చాలాసార్లు అడిగాడు ఈ